కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ముగ్గురు వేటగాళ్లను ఫారెస్ట్ సిబ్బంది కాల్చి చంపేశారు. కావేరీ వన్యప్రాణుల అభయారణ్యంలో వన్యప్రాణుల్ని వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులు కూంబింగ్ లో ఉన్న అటవీ అధికారులకు ఎదురయ్యారు. తమను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అటవీ సిబ్బంది కాల్పులు జరపడంతో ముగ్గురు వేటగాళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాళ్ల దాడిలో అటవీ అధికారికి గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆటగాళ్ల ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేటగాళ్ల పేరుతో అమాయక రైతులని కాల్చి చంపారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. సమీపంలోని ఫారెస్ట్ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్న వాహనాలని సామగ్రిని ధ్వంసం చేశారు. స్థానికుల ఆందోళనను నిలువరించడానికి అదనంగా పోలీసు బలగాలని పంపించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఇవాళ ఉదయం కావేరీ అభయారణ్యంలో ముగ్గురిని కాల్చిన ఘటన వెలుగులో చూసింది. ఈ ఫారెస్ట్ అధికారులకు అట్లాగే ఆ సమీప గ్రామస్తులు కొంతమంది తరచూ వేటకు వెళ్తున్నారనే సమాచారం వచ్చింది. దీని మీద ప్రత్యేక దృష్టి సారించిన అటవీ అధికారులు వారిని వేటాడుతూ వస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే వారు తిరిగి ఫారెస్ట్ అధికారుల మీద కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారు దాడి చేసిన క్రమంలోనే వీరు కూడా ప్రతి దాడి చేశామని చెప్పి ఆ సమయంలో ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు. అయితే అక్కడ గ్రామస్తులు మాత్రం మృతి చెందిన ముగ్గురికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ సమీప గ్రామస్తులు కానీ రైతులను హతమార్చారని చెప్పి కావాలని చెప్పి ఇది బుటకపు ఎన్కౌంటర్ గా వారు పేర్కొంటున్నారు. ఎలాంటి దాడి చేయడానికి కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని చెప్పి సాధారణంగా రైతులు అడవులకు వెళ్తూ వస్తూ ఉంటారని వారి డైలీ జీవనంలో భాగంగా కూడా వెళ్తూ వస్తుంటారు. అయితే ఇలాంటి ఘటన ముందు ఎప్పుడు జరగలేదు కానీ తొలిసారిగా కూడా ఇలా ముగ్గురిని కాల్చిన ఘటన ఫారెస్ట్ అధికారులు ఫైర్ చేసిన ఘటన చోటు చేసుకుందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఇదే విధంగా అక్కడ ఉన్న ఫారెస్ట్ కార్యాలయం పైన కూడా దాడి చేస్తారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ ని మొత్తం కూడా గ్రామస్తులు ధ్వంసం చేసి వారు తీవ్రమైన నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టింది. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్తున్నారు. థాంక్యూ రుత్విక్.